హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తె సందర్భంగా అస్తమాతో బాధపడే బాధితులకు బత్తిన కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఈ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బత్తిన కుటుంబ సభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం బ్రహ్మాండమైందన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి గాక ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అస్తమా బాధితులకు చేప మందు కోసం ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ అధికారులు అన్ని చర్యలు చేపట్టారన్నారు. ఇక్కడ మీ మరిది శ్రీ రవీందర్ మీ గురించి వెయిట్ చేస్తున్నాడు. మీరు ఎక్కడున్నా కానీ ఇటువంటి భక్తులందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున స్వాగతం, సుస్వాగతం. తోటి ముఖ్య గమనిక ఏంటంటే ఫస్ట్ గేట్ అలాగే ప్రీత నాయకులు అనిల్ కుమార్ గారు అండ్ మన రెస్పెక్టెడ్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ పొన్నం ప్రభాకర్ గారు స్వాగతం పలుకుతూ, మధు యాసికి గౌడ్ గారు మీకు కూడా స్వాగతం పలుకుతూ चलेगा भैया रिक्वेस्ट है सभी लोग अगर कंफ्यूजन हो तो करके पूछ के आगे बढ़ने की कोशिश कीजिए. एक्स्ट्रा मेडिसिन और आपका పిసిసి అధ్యక్షులు ఉన్నారు, అనిల్ యాదవ్ ఎంపీ గారు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మధు యాసికి గౌడ్ గారు ఉన్నారు, మెట్టు సాయి గారు ఉన్నారు, అదేవిధంగా రాకేష్ జైస్వాల్ గారు. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కర్ణాటక నుంచి ఎమ్మెల్సీగా వచ్చిన మంజునాథ్ భండారి గారు మా సీనియర్ యువజన కాంగ్రెస్ నాయకుడు. ఈరోజు ఒకటే మహేష్ అన్న గారు ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాకున్నప్పటికీ కూడా మీరు కుటుంబానికి దేశ స్థాయిలో 175 సంవత్సరాల నుంచి ఒక సేవ చేస్తున్న సందర్భంలో అనేక సేవా రంగాల అవార్డులైనటువంటి పద్మశ్రీ కావచ్చు, ఇతర అనేక అవార్డులను ఇవ్వడానికి మన వంతు బాధ్యతగా సమాజ సేవను గుర్తించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈరోజు చేప మందు తింటున్నటువంటి వాళ్ళు కానీ చేప ప్రసాదం ఇస్తున్నటువంటి పరిధిని కుటుంబ సభ్యులందరూ కూడా అభినందన తెలియజేస్తూ మరి మృగశిర కార్తె ద్వారా రాబోయే కాలంలో పుష్కరమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరికి నమస్కారం చెప్తూ పెద్దలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కోరుతాను.